శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం మార్చి మాసం 16వ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు తలపెట్టినటువంటి పనుల్లో విఘ్నాలు తొలగిన, చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. శ్రమ తగ్గుతుంది, అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చెడ్డవాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఎవరితోనూ వాగ్విదాలకు పోరాదం. చేదు ఆలోచనలకు దూరంగా ఉండాలి. గతంలో పూర్తి కాని పనుల్లో కదలిక వస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు. సిరి సంపదలు పెరిగిన, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడిన, మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఓర్పుని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. మనసుకు తృప్తి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కొన్ని పనులు అనుకూలతను ఏర్పరుస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు. కీర్తిని గడిస్తారు. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.